విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. పోతే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 116 పోస్టులను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్సుల్ని, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్బీఐ క్లర్క్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ అన్ని రకాల ఫుల్ కోర్సుల్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా నుంచి అండి, అన్నమయ్య జిల్లా నుంచి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. మొత్తం 116 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. కేవలం 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కేవలం అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలండి. మిగతా జిల్లాలకు సంబంధించి ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. మీ జిల్లా ఏదనేది కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో ద్వారా మీకు తెలియజేయడం ఏదైతే చేస్తానండి. పోతే అన్నమయ్య జిల్లాలో ఇక్కడ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 11 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అంగన్వాడీ సహాయకురాలు అంటే ఆయా పోస్టులు అనమాట 93 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 12 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఈ అన్నమయ్య జిల్లాలోని మొత్తం 11 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. వేకెన్సీస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఏ ప్రాంతాల్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఏ గ్రామంలో వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. లేదంటే మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడైనా సరే మీరు విచారించవచ్చు. మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఏమైనా ఖాళీలు ఉన్నాయా, ఖాళీలు ఉంటే ఏ కేటగిరీ అభ్యర్థులకి రిజర్వ్ చేశారనే వివరాలు తెలుసుకొని మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. కాకపోతే అన్నమయ్య జిల్లాలో మరి ముఖ్యంగా రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, తంబల్లపల్లి, పీలేరు, మదనపల్లి, అలాగే సుండుపల్లి, కొత్తకోట, ఎల్ఆర్పురం ఇట్లా చాలా మొత్తం 11 డివిజన్లలో ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి విద్యార్హత తగిలినటువంటి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మహిళా అభ్యర్థులు వివాహమై ఉండాల్సిందైతే ఉంటుందండి. ఎక్కడైతే ఖాళీ పోస్ట్ ఉంటుందో ఖాళీ పోస్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉంటూ గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, ఎక్కడైతే ఖాళీ పోస్ట్ ఉంటుందో అక్కడ నివాసం ఉంటున్నటువంటి వివాహిత మహిళ అంటే మ్యారేజ్ అయినటువంటి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్, ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్కి కొన్ని వెయిటేజ్ మార్కులు ఇస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూకి కూడా 20 మార్కులు అయితే వెయిటేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్లో వచ్చినటువంటి మెరిట్కి సంబంధించి 50 మార్కులు వెయిటేజ్ రూపంలో ఇస్తారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ పర్టికులర్ ఇచ్చారు. ఆ వివరాలన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే రాత పరీక్ష మాత్రం ఉండదు. ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదండి. మీరు మీ యొక్క బయోడేటా ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మా అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది జతపరచాల్సి ఉంటుంది. 10th క్లాస్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి నేటివిటీ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసి ఈ దరఖాస్తు ఫారానికి జతపరిచి అప్లై చేసుకోవాల్సిందైతే ఉంటుంది. అప్లై డేట్స్ చూసుకున్నట్లయితే చివరి తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 2025 జనవరి 2వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సిందైతే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి.